నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. లేనిపోని అనుమానాలు మా దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందని బాధపడుతున్నాడు. ఆనందంగా కలిసుండాల్సిన మేము కలహాలతో దూరం అయిపోయామని రోధిస్తున్నాడు. నా భార్య కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమంటున్నాడు. ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మా వైఫ్ హరాస్మెంట్ మేడం. వైఫ్ హరాస్మెంటా? 2021లోనే మాకు డైవర్స్ వరకు అయింది మేడం. మంత్లీ గొడవ పెట్టుకొని పోవడం వాళ్ళ మూలింటికి. ఎందుకు? ఏంటంటే ఇష్యూ అడిగారా? అంటే నేను చెప్పినట్టే వినాలి, నువ్వు చెప్పింది నేను వినొద్దు. మా వదిన క్యారెక్టర్ కూడా మంచిలేదు మేడం. అయితే మా వదిన ఇల్లీగల్ ఇంట్లో కిరాయి వాళ్ళతోటి పెట్టుకుంది. స్టార్టింగ్లో కూడా వదినకి మరిదికి సంబంధం ఉందని చేసి పుకారు పెట్టించింది. మేస్త్రి పని చేస్తాడు, అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. మా ఇంట్లో కిరాయికి ఉన్నారు వీళ్ళు, వేరే వాళ్ళు ఆటో నడిపిస్తారు. వాళ్ళు ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు. అయితే ఆమె నాకు లింక్ పెట్టేసింది. మీ వదినతోనూ లింక్ పెట్టింది, పక్కన అద్దెకున్న వాళ్ళ పిల్లతోటి మీకు లింక్ పెట్టిందా? నేను అందరికి చెప్తా అని చెప్పి బెదిరించిన కదా, చెప్తే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆమె నా మీదనే పెట్టేసింది. ఎవరు? మీ వదిన? మా వదిన. ప్రూవ్ చేయమని చెప్పకపోయారా? ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కానీ మాట్లాడుకుంటున్నట్టు కానీ ఫోన్ రికార్డ్స్ కానీ ఏమైనా ప్రూవ్ చేయమ్మా, ఏమీ లేకుండా ఊరికే జీవితకాలం ఇట్లా అనుమానిస్తే నేను ఎక్కడ పడేది అనకపోయారా మీరు? ఇంత చెప్పినా వాళ్ళు వినరు కదా. అమ్మాయి వయసు ఎంత? 19-20 ఉంటుంది సార్. అంతే. మీ వయసు ఎంత? నా 35 years. 35 years. ఎందుకు ప్రత్యేకంగా అమ్మాయిని టార్గెట్ చేసింది ఇవిడ? ప్రతిదీ ఇప్పుడు ఫోన్ లేచి నేను ఎక్కడ వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, నా బయటికి వెళ్తున్నా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ ఆమెకి. వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా? తెలుసు సార్. మరి వాళ్ళు ఎందుకు నోరు మూసి నూరుకున్నారు? ఒక పెళ్లి కానటువంటి ఆడపిల్ల మీద అలాంటి అభాండం వేస్తే వాళ్ళని కొట్టిరు సార్ వీళ్ళు. మా భార్య కొట్టింది, మా అత్త వీళ్ళే కొట్టింది. తిరిగి వాళ్ళని కొట్టారా? మా అత్త వాళ్ళు కొట్టారు వచ్చి అమ్మాయిని పట్టుకొని. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కిట్ తీసుకురా అని చెప్పి అన్నది. ఇయ్యక అంటే సరే అని బెడ్రూమ్ వరకు పోయిందంట ఆ అమ్మాయి. పోతే ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతు కావాలని చెప్పి వేసుకున్నాం మా భార్య. సంపనీగా చూసిరా అని చెప్పేసి మా మీద పెట్టేసింది. ఒక తప్పు చెయ్యలేదు అనే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కొట్టడం ఏంటి, మీ ఆవిడ కొట్టడం ఏంటి, మీ బామ్మరిది కొట్టడం ఏంటి, పోలీసులు ఊరుకోవడం ఏంటి? వాళ్ళు మీ మీద ఏ కేసులు వేయలేదా? ఈ కంప్లైంట్ మీ వదిన మీ మీద ఇచ్చింది, మా మీద. నా డోర్ కొట్టొద్దు, నా ఇంటికి రావద్దని. మీరు ఎప్పుడైనా కొట్టారా? ఆవిడేమన్నా మీ డోర్ కొట్టిందా? ఈ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది మీ భార్య అంటే కనుక నేను పడలేకపోతున్నానండి, నా భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అని అంది. కానీ ఇక్కడ భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అనేటటువంటి ఆమెని మీరు తిట్టారా, కొట్టారా, అది మనకు తెలియదు. మీ అమ్మగారు ఆవిడని ఏమీ ఒక మాట అనలేదు అనటానికి గ్యారంటీ ఏంటి? మీకు కావాల్సింది పిల్లాడు మాత్రమే, మీ వైఫ్ కాదు. ఫెయిర్ ఫైటింగ్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్నగర్ నుంచి వస్తున్నాను. షాద్నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? కంపెనీలో పనిచేస్తాను. ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మా వైఫ్ హరాస్మెంట్ మేడం. నాకు వైఫ్ హరాస్మెంటా? చెప్పండి, మీది లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై? ఇప్పుడు 8 years అవుతుంది. 8 years అవుతుంది. పిల్లలు మాకు 7 yearsకి బాబు పుట్టిండు. ఓకే. 13 months అయింది మేడం ఇప్పుడు. ఓకే. కొడుకు పుట్టి. అయితే 2021లోనే మాకు డైవర్స్ వరకు అయింది మేడం. మంత్లీ గొడవ పెట్టుకొని పోవడం వాళ్ళ మూలింటికి. ఎందుకు? ఏంటంటే ఇష్యూ అడిగారా? అంటే నేను చెప్పినట్టే వినాలి, నువ్వు చెప్పింది నేను వినొద్దు. మీ ఆవిడ హౌస్ వైఫా, వర్కింగా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారా? అమ్మ ఉంది మేడం. డాడీ నేను చేసుకున్న 1 monthకే డాడీ చనిపోయాడు. హాస్టల్కి వచ్చి చనిపోయింది డాడీ. ఎంతోమంది అత్తలు టార్చర్ పెడతారు, ఆయన కూడా మా మమ్మీ ఏం టార్చర్ పెట్టలేదు, మంచిగా ఉంది, మంచిగా చూసుకుంటుంది. ఆయన కూడా మా అమ్మ మీద
తండ్రి కూడా ఇద్దరం మాట్లాడుకుంటే ఓరు పోవడము అన్నీ ఇబ్బంది పెడుతుంది మేడం. ఎంతమంది మీరు? ఇద్దరం అన్నదమ్ములు. మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు? మా అంటే సపరేట్ ఇల్లు, సొంత ఇల్లు ఉంది, సపరేట్ ఉంటాం. మా వదిన క్యారెక్టర్ కూడా మంచిగా లేదు మేడం. అయితే మా వదినే ఇల్లీగల్ ఇంట్లో కిరాయి వాళ్ళతోటి పెట్టుకుంది. పెట్టుకుంటే చూసి ఎన్నోసార్లు చూసి కూడా వదిలేసినాం. అయితే ఒకసారి మేస్త్రి పని చేస్తాడు, అతనితోటి ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరు మీ వదిన గురించి చెప్తున్నారా? మీరు ఇటు నుంచి అటు జంప్ చేసేటప్పుడు లేదు సార్, అంటే ఫస్ట్ చెప్తాను. అంటే స్టార్టింగ్ లో కూడా వదినకి మరిదికి సంబంధం ఉందని చేసి పుకారు పెట్టించింది మా వదిన. క్యారెక్టరే మంచిది కాదు, మళ్ళీ మీ ఆవిడ అదొక అనుమానం మీతో కలిపి కూడా. మాతో కలిపి మీ వదిన మీ అన్నయ్య కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటుంది కానీ మా అన్నకు అంత మధ్యస్థిమితం లేదు మేడం. అయితే ఇంట్లో కిరాయికున్నంత ఎఫ్ఐఆర్ ఉన్నాక ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడిగితే నేను చేస్తలేవు అని చెప్పి ఏడవడము, అది చేస్తే సరేలే బయట పడితే ఇజ్జత్ పోతుంది, ఎందుకు ఒక అమ్మాయి జీవితం. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? కొడుకు బిడ్డే ఉన్నాడు. అయినా వాళ్ళని చదివించడం కానీ అన్ని మేమే చూసుకుంటున్నాం. అయినా కూడా వాళ్ళు ఇద్దరు గొడవ ఏంటి? మా ఇద్దరు గొడవ అంటే మా వదినే వేరే వంతోటి ఉందిగా మేడం, ఆ విషయంలో నన్ను టార్చర్ పెడుతున్నావు నువ్వు కదా, మా ఇంట్లో కిరాయికున్నారు వీళ్ళు, వేరే వాళ్ళు ఆటో నడిపిస్తారు వాళ్ళు ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు. అయితే ఆమె నాకు లింక్ పెట్టేసింది. మీ వదినతోనూ లింక్ పెట్టింది, పక్కన అద్దెకున్న వాళ్ళ పిల్లతోటి మీకు లింక్ పెట్టేసింది. అయితే మా భార్య అన్ని చూస్తూనే ఉంది, అన్ని తెలుసు మా భార్యకి, తెలిసి కూడా మళ్ళీ అనుమానమా లేకపోతే ఏమైనా జరిగినాయి అలాంటి? లేదు మేడం, అట్లాంటిది చేయలేదు మేడం. మీ వదిన తప్పు ఓకే, వేరే అమ్మాయితో ఆటో వాళ్ళు ఎవరో అమ్మాయితో మీకు లింక్ పెట్టడం అనేది ఒకటి. మీ వదిన తప్పు చేస్తే మిమ్మల్ని నిందించడం ఏంటి? అంటే ఏ విధంగా ఏమన్నా చూసిందా? మీరు ఇద్దరు ఏమైనా పక్కన మాట్లాడలేదు మేడం. ఎప్పుడైనా ఆమె నాతోటి బ్రదర్ అని పిలుస్తుంది. ఎవరు? ఆ అమ్మాయి ఉంది, రెంట్ ఉన్న అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి మీ వదినకి వేరే వాళ్ళతో సంబంధం ఉన్నప్పుడు దానివల్ల మీ వైఫ్కి మీతో ప్రాబ్లం ఏంటి? అంటే బయట పడ్డది కదా సార్, నేను అందరికి చెప్తా అని చెప్పి బెదిరించిన కదా, చెప్తే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆమె నా మీదనే పెట్టేసింది. ఎవరు? మీ వదిన? మా వదిన. ఇంట్లో కిరాయికున్నతో ఇట్లా ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెతో లింక్ పెట్టలేదు, వాళ్ళ వదిననే నా విషయం బయట చెప్తానన్నావు కదా అని పక్కింటి వాళ్ళతో ఇంట్లో కిరాయిలతో లింక్ పెట్టి మీ ఆవిడకి చెప్పేసింది. సో మీ ఆవిడకి ఇప్పటిదాకా మీ వదిన మీద నీతో అనుమానం ఉండేది, ఇప్పుడు పక్కింటి వాళ్ళ మీదకి షిఫ్ట్ అయింది. రెండు రకాలుగా ఎలా అయినా వాడుకుంటుంది, అనుమానించడమే ఆవిడ పని. అది పోలీస్ స్టేషన్ పోయింది. ఇదంతా జరిగి ఎంతకాలం? 2021 అన్నాడు. అనుమానం అనేది ఇప్పుడు వేరే కింద ఉన్న అమ్మాయితోని, తర్వాత మీ వదినతో అనుమానం ఎప్పటి నుంచి ఆవిడకి? స్టార్టింగ్ నుంచి ఉంది సార్, స్టార్టింగ్ నుంచి ఉంది. ఈవిడతో ఇప్పుడు ఈ కింద ఉన్న అమ్మాయితో 4 months 3 months బ్యాక్. ఈ మధ్యలో ఎవరన్నా వేరే అమ్మాయితో ఏమైనా లింక్ కలిపిందా మీ భార్య? అంతకుముందుకు ఏం లేదు సార్, ఇంకేం లేదు. మరి ఈ మధ్యలో వేరే గొడవలు ఏంటి మీకు? ఓకే, ఆ లింక్ ఈ లింక్ మధ్యలో గొడవలు ఏంటి మీకు? ఆమె ఎప్పుడు చూసినా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా పోతుంది. ఏమో సార్ అదే నాకు తెలుస్తలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అన్నారు కదా, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? మొన్న 11th ఫిబ్రవరి 2nd రోజు అయింది మేడం. ఇప్పుడు కాదు సార్, 2021 లో కూడా మేము ఒకసారి విడిపోవడానికి అప్పుడు డైవర్స్ గురించి అప్లై చేసిన, డైవర్స్ దాకా వెళ్ళామంటున్నారు, ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఇదే మేడం. అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు కూడా వేశారా? వద్దు నాకు ఈమె వద్దు, నాకు డైవర్స్ కావాలని చెప్పేసి వేసిన నేను. మేము వేసినాం. అంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్ లో అది ఏదేదో పెట్టేసి నా మీద కేసు వేసింది. ఏదేదో పెట్టండి అంటే మహిళా సంఘాలలో నన్ను హింసిస్తుండు అది ఇదని పెట్టేసారు. సరే రండి అంటే పోయినా, కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ. ఓకే, ఆ తర్వాత కోర్టులో విత్డ్రా చేసుకున్నారా? అది కోర్టులో ఏం లేదు మేడం, ఆ మేడమే కౌన్సిలింగ్ ఇచ్చింది, కేసు విత్డ్రా అయిపోయింది కదా. ఆ మేడం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సరే నేను మారుతా మంచిగా ఉంటా సరే అంటే తీసుకున్నా. తీసుకున్నాము 4 years అయింది. 2021 నుంచి 4 years దాకా బాగానే ఉంది. నెలకోసారి గొడవ పెట్టుకున్నా సరే సర్దుకొని పోయినా ఉన్నా. ఇప్పుడు ఏకంగా ఇంట్లో కిరాయికున్నతో లింక్ పెట్టేసి. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎంతకాలం అయింది వీళ్ళు వచ్చి? 5 years అవుతుంది మేడం. 5 years నుంచి ఎప్పుడు లేదు, ఈ 3-4 months నుంచి అనుమానం స్టార్ట్ అయింది. ప్రూవ్ చేయమని చెప్పకపోయారా? ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కానీ మాట్లాడుకుంటున్నట్టు కానీ ఫోన్ రికార్డ్స్ కానీ ఏమైనా ప్రూవ్ చేయమ్మా, ఏమీ లేకుండా ఊరికే జీవితకాలం ఇట్లా అనుమానిస్తే నేను ఎక్కడ పడేది అనకపోయారా మీరు? ఇంత చెప్పినా వాళ్ళు వినరు కదా, వాళ్ళ మమ్మీ అట్లనే ఉన్నది. అసలు ఈ అమ్మాయి లింక్ పెట్టిన వ్యక్తి ఎవరు? కింద ఉన్న అమ్మాయి వయసు ఎంత? 19-20 ఉంటుంది సార్. అంతే. మీ వయసు ఎంత? నా 35 years. 35 years. ఎందుకు ప్రత్యేకంగా అమ్మాయిని టార్గెట్ చేసింది ఈవిడ? మీ వదిన చెప్పడంతోనే? మా వదిన ఒక్కటి సరిపోతుందా? అది వదిన క్యారెక్టరే కరెక్ట్ లేనప్పుడు ఆవిడే అబద్ధం ఆడుతుందని అనుకోవచ్చుగా. అది అనుకోవట్లేదు. ప్రతిదీ ఇప్పుడు ఫోన్ లేచి నేను ఎక్కడ వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ ఆమెకి. సరే, అసలు మీరు ఇద్దరు ఇంట్లో నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి మీ ముగ్గురే ఉండొచ్చుగా, పిల్లాడు మీ ఇద్దరు? అంటే ఇంత ముందు సపరేట్ రూమ్ లో ఉన్నాం. ఉన్నాం, పైన రూమ్ లో కూడా ఉన్నాం. అప్పుడు కూడా ఇట్లనే మేడం, కొట్టడము తిట్టడము. ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఆ 19-20 సంవత్సరాల అమ్మాయితో నీకు లింక్ పెట్టింది కదా మీ భార్య,
వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా ఈ విధంగా? తెలుసు తెలుసు సార్. మరి వాళ్ళు ఎందుకు నోరు మూసి నూరుకున్నారు? ఒక పెళ్లి కానటువంటి ఆడపిల్ల మీద అలాంటి అభాండం వేస్తే వాళ్ళని కొట్టిరు సార్ వీళ్ళు. ఆ? మా భార్య కొట్టింది, మా అత్త వీళ్ళే కొట్టింది. తిరిగి వాళ్ళని కొట్టారా? వాళ్ళు మా అత్త వాళ్ళు కొట్టారు వచ్చి అమ్మాయిని పట్టుకొని. అరే అయితే బాబు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏమనలేదా? అసలు విషయం ఏంటి, ఒక మైనర్ అమ్మాయి అదే చిన్న అమ్మాయిని ఉమ్, ఓనర్ వాళ్ళ వైఫ్ ఉమ్. వచ్చి అనుమాన పడుతుంటే, ఒకటి టెనెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, కాల్ చేసి రెండు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ చేయాలి. ఈ రకంగా లేని విషయంలో పెళ్లి కాని పిల్లని ఇట్లా అనుమానిస్తున్నారండి అని వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అయితే ఫస్ట్ మేమే పోయి ఇచ్చినాం. మా బొమ్మడిది వచ్చి నువ్వు ఆమెతో ఇట్లా చేసినావు అంటే ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చుకుంటారు కదా, మీరెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇంకోటి మర్చిపోయినా. అయితే నేను నైట్ షిఫ్ట్ బి షిఫ్ట్ పోయినా 2 నుంచి రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు డ్యూటీ ఉన్నది. అయితే బి షిఫ్ట్ సి షిఫ్ట్ చేసిన. అయితే డ్యూటీ చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైందంటే మా భార్య సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయింది ఏమైందంటే మా వదినే మొత్తం నేర్పించింది మా భార్యకి. నేర్పించిన తర్వాత ఏమైంది, ఈమె మీద టార్గెట్ పెట్టిరు. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కిట్ తీసుకురా అని చెప్పి అన్నది. అంటే నేను లేని డ్యూటీలో ఉన్నా. డెలివరీ అయ్యి 1 year అవుతుంది కదా, మళ్ళీ అప్పుడే సెకండ్ ఇంకోటి ప్రెగ్నెన్సీ. ఇంకో కన్ఫర్మ్ అయింది. అయితే కిట్ తీసుకురా అని చెప్తా అంటే అక్క నేను ఇంకా నాది పెద్ద ఏజ్ కదా, చిన్న ఏజ్ ఉంది కదా, తీసుకురానికి నాకు ఇస్తారో ఇయ్యరాక అంటే 500 లోడ్ ఇచ్చిందంట. తీసుకురా పోయేం కదా అంటే ఇయ్యక అంటే సరే అని బెడ్రూమ్ వరకు పోయిందంట ఆ అమ్మాయి. పోతే ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతుకు కావాలని చెప్పి వేసుకున్నాం మా భార్య. ఆ అమ్మాయి చున్నీ తీసుకు ఆ అమ్మాయి చున్నీ తీసుకొని గొంతుకు వేసుకొని కంపెనీగా చూసిరా అని చెప్పేసి మా మీద పెట్టేసింది. ఆ తర్వాత మా బొమ్మడికి ఫోన్ చేసిన, ఇట్లా జరిగింది ఏంటంటే ఆ అమ్మాయిని కొట్టిరు, వాళ్ళ తల్లిదండ్రులు కొడితే నేను చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఎవరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొట్టారు? ఆ అమ్మాయిని కొట్టిరు. ఎందుకు కొట్టారు? మీ బెడ్రూమ్ లోకి వచ్చిందనే మా ఎందుకు bedroom వెళ్ళావు లోకి నువ్వు? వాళ్ళు చెప్తే మాత్రం ఎందుకు వెళ్ళావు? బెడ్రూమ్ లోకి వచ్చి నువ్వు చేస్తే అంత ఏముంది నీకు అని చెప్పేసి అందరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అంటే అప్పుడు తిట్టిరు. ఎందుకు ఇట్లా చేసినావు, నువ్వు మంచిగా నీ సంవత్సరాల నుంచి ఉన్నావు, ఎందుకు ఇట్లా చేసినావు అంటే నేను ఏం చేయలేదు కావాలని చెప్పి ఆమెనే చున్నీ వేసుకొని నా మీదనే పెట్టింది. అంటే కొట్టిన తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 6-7కి వచ్చింది. 6-7కి వస్తే ఆల్రెడీ మేము మా బొమ్మడి తెచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఇంట్లో ఉంచుకున్నావు అది అని చెప్పేసి నా మీద గల్లబట్టిండు. సరేలే అని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోదాం, నా కాల్ రిజిస్టర్ తీస్తారు, ఏమైనా ఉంటే నాకు కోటింగ్ ఇప్పియండి అని బయట పడతాయి అని చెప్పిన. తర్వాత పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు రాసుకున్నారు. సరే అమ్మాయి వచ్చిన తర్వాత రాను. ఆ అమ్మాయి వచ్చింది 6:37కి వచ్చింది, రైల్వే స్టేషన్లోకి నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయిని మా భార్య, మా అత్త, మా బొమ్మడిది ముగ్గురు కలిసి కొట్టిరు. కొట్టిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. పోలీసు వాళ్ళు వచ్చారు, నాకు డిఎస్పీ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అన్నాడు. సరే ఎందుకు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయినాం. మీరు పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టడానికి అవకాశం ఏముంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడిగారు. అడిగితే ఈయన మంచోడు కాదు అని నా మీద అన్నాడు. అరే నా మీద అనుమానం మంచిగా లేకుంటే నువ్వు కాల్ లిస్ట్ తిప్పినది, వాట్సాప్ కాల్ తిప్పి ఏదైనా చెప్పింది సార్, నాకు అన్నిటికీ ఏదైనా ఎవిడెన్స్ లేదు. ఒక తప్పు చెయ్యలేదు అనే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కొట్టడం ఏంటి, మీ ఆవిడ కొట్టడం ఏంటి, మీ బామ్మరిది కొట్టడం ఏంటి, పోలీసులు ఊరుకోవడం ఏంటి? వాళ్ళు మీ మీద ఏ కేసులు వేయలేదా? ఇక వాళ్ళ తర్వాత వాళ్ళు వేసిరు, ఏంది నన్ను కొట్టారు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. పెట్టారా? పెట్టారు వీళ్ళు పెట్టారు. మొదలుపెట్టింది మీ వదిన కదా. ఒకసారి పోలీస్ స్టేషన్ మీ వదిన కూడా వచ్చి నిలబడితే ఎందుకు ఈ అబాండం వేసామని అడిగితే తెలిపి ఉండేది కదా. మళ్ళీ రీసెంట్ గా మొన్న సార్ మళ్ళీ మీ వదిన ఎవరన్నా క్వశ్చన్ చేశారా లేదా? చేసి మా వదిలే రాలేదు సార్ పోలీస్ స్టేషన్ కి. అయితే మళ్ళీ రీసెంట్ గా మొన్న ఏమైంది, ఒక 2 వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయిందా, అవలేదా? కాలేదు సార్. మీ ఆవిడ మీ బామ్మరిది వీళ్ళు కొట్టిన అంటే కేసు వాళ్ళు ఏం చేశారంటే కేసు బుక్ అయితే మీరు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళాలి, ఎందుకు ఇదంతా ఎందుకు మీ పంచాయతీ, ఆవిడ పెట్టిన కేసు కూడా బుక్ అవ్వలేదు? బుక్ కాలేదు. వద్దు మేడం ఎందుకు అది వాళ్ళ ఇంట్లో ఉన్నారా, ఖాళీ చేసి వెళ్ళిపోయారు? అప్పుడే మార్నింగే కాల్ చేసి వెళ్ళిపోయారు మేడం. అదే మాకు కావాలి, వాళ్ళు ఖాళీ చేశారు. మార్నింగే వెళ్ళిపోయారు వాళ్ళు. చెయ్యని తప్పుకి వెళ్ళు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డాం? పొద్దున్నే వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే రీసెంట్ గా మళ్ళీ మొన్న 19th రోజు నైట్ పూట డోర్ సరే వాళ్ళు వెళ్ళిపోయారు, మీకు సగం పేడ వదిలిపోయింది. ఇంకా ఏంటి మీ ఆవిడ బాధ? ఇదే మేడం ఇక నా మీద. ఇంక ఇప్పుడు ఎవరు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ అయిపోయారు. నువ్వు ఉంచుకున్నావు ఇదే పాట. లిస్ట్ ఉంటే ఇలాంటి అమ్మాయిలని అక్కడ కూర్చోపెడతది, లిస్ట్ లో ఎవరు లేకపోతే ఉంచుకున్నావు మాట అంటది అంతే. ఎవరన్నది ఏం లేదు. ఇంకో మొన్న రీసెంట్ గా మళ్ళీ సార్ ఇగో మొన్న 19th రోజు నేను నైట్ పూట డోర్ కొడుతున్నాను, మా వదిన డోర్ కొడుతున్నాను, రోజు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాను. వదిన వైపు వచ్చిందా? ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు సార్ 3 months నుంచి. వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. మా భార్య మా వదిన ఇద్దరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఎంత జరుగుతున్నా కూడా మీ వదిన మీ ఇంట్లోనే ఉందా? మా ఇంట్లో అంటే వాళ్ళు సపరేట్ ఉంటున్నారు, మేము సపరేట్ ఉంటున్నాం. అది కదా మరి మీ అన్నయ్య అమాయకుడు అని చెప్పి ఇవన్నీ భరిస్తున్నారు అంతే సార్. మీ అన్నయ్య అమాయకుడు, అతనికంటూ ఒక తోడు ఉండాలి కాబట్టి. మీ కాపురం నాశనం చేస్తే మీ వదినకు వచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే ఇల్లు పంచేయాలంటే మేడం మేము ఇల్లు ఉంది 160 గజాలలో ఇల్లు ఉంది. రూల్ ప్రకారం మరి మీ అమ్మ తర్వాత పంచాలి కదా, మీ అమ్మ తదనంతరం. అంటే మా అమ్మాయి ఏమంటుంది అంటే మా డాడీ చనిపోయింది కదా, ఉన్నదాన్ని నేను చనిపోయిన తర్వాత పంచుకోండి. కామనే, ఆవిడ తదనంతరమే పంచుకోవాలి, ఆవిడ ఉండగా పంచుకునే రైట్స్ మీకు లేవు. ఇంకో కంప్లైంట్ ఇచ్చాను.
మీ అమ్మగారికి మీ భార్యకి ప్రాబ్లం ఏంటి? మధ్యలో మీ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కదా, మా అమ్మ ఏమందండి బాగానే చూసుకుంటుందని మీరు అన్నారు. కానీ మా అమ్మాయి మీ అమ్మగారి మీద కూడా టార్గెట్ చేసిందిగా. మా మమ్మీ ఆమె ఆరోగ్యం బాగాలేదు సార్, టీబీ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం వచ్చింది. క్రిటికల్ పొజిషన్ ఉంది అప్పుడు ఆమె. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తింటలేదు. నాన్నగారు, మీ నాన్నగారు డాడీ అప్పుడే చనిపోయింది సార్. చిన్నప్పుడే? మీ చిన్నప్పుడే? లేదు సార్, నా మ్యారేజ్ 2017లో మ్యారేజ్ అయింది. ఏప్రిల్ 30కి మ్యారేజ్ అయింది. మే 30కి డాడీకి స్ట్రోక్ వచ్చింది. మన ఇక్కడ హాస్పిటల్, హైదరాబాద్ హాస్పిటల్లో 22 డేస్ ఉన్నాం హాస్పిటల్లో. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసారు, సక్సెస్ కాలేక చనిపోయింది అప్పుడే. మీ వైఫ్ వీళ్ళు కాకుండానే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మీ ఊర్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కూడా మీ క్యారెక్టర్లో ఏమైనా ప్రాబ్లం ఉందని ఎవరైనా నమ్ముతారా? నమ్ముతారు. మా ఇంటి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి సార్. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇలా అసలు అట్లాంటి ఆలోచనలు లేదు సార్ నాకు. సుమతి ఎవరు? మా వదినే సార్, అని మా వదినే మేడం. ఆవిడ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? అదే నైట్ పూట డోర్ కొడుతున్నాను అని చెప్పేసి. ఈ కంప్లైంట్ మీ వదిన మీ మీద ఇచ్చింది? మా మీద. నా డోర్ కొట్టొద్దు, నా ఇంటికి రావద్దని. మీరు ఎప్పుడైనా కొట్టారా? మీరు ఎప్పుడైనా డోర్ కొట్టారా? లేదు సార్, లేదు. మేమెందుకు కొడతాం మేడం, కావాలని చెప్పేసి ఇచ్చారు మేడం. అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చిన తర్వాత ఏం చేశారు మేడం? ఆవిడేమన్నా మీ డోర్ కొట్టిందా? మా డోర్ మేము కొట్టలే, ఆమె ఇంట్లో ఆమె మరి ఉంటుంది, అక్కడ మేము ఎందుకు ఇంట్లో. అలా రాసి ఒప్పుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళ బాగున్నారు మేడం. ఇంకోసారి కొడితే నా మీద లీగల్ చర్యలు అంటే తీసుకోవచ్చు వాళ్ళు అని. కంప్లైంట్ అట్లా రాసిండ్రు మేడం, అట్లా అందులో. మీరు ఎందుకు ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా మరి అక్కడ సంతకం పెట్టి. అంటే మేము కూడా మా కొట్టినప్పుడు నేను ఇక ముందు కొట్టనని కాంప్రమైజ్ కావాలని చెప్పేసి రాసిరు. ప్రెజర్ చేసి రాయించారా? కాంప్రమైజ్ కావాలని చెప్పి రాసిరు. మరి అక్కడ నువ్వు ఒప్పుకున్నట్టు అయింది కదా, నీ తప్పు ఒప్పుకున్నట్టు అయింది కదా, తలుపు కొట్టినట్టు అయింది. కొట్టని అన్ని చేస్తారు సార్ వాళ్ళు. నాకేమో తర్వాత అది జరిగి 10 రోజులు అవుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే మా భార్య నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మేడం. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. 3 months అయింది మేడం పోయి. మా బాబుని ఎత్తుకొని పోయింది. మీ వైఫ్ వెళ్ళిపోయి 3 months అయింది. ఒక 10-15 days బ్యాక్ మీ వదిన కంప్లైంట్ ఇచ్చింది. అంటే మీ ఆవిడ లేకుండానే 3 months నుంచి ఉంటున్నారు. పిల్లోని తీసుకొని మీ ఆవిడ వెళ్ళిపోయింది. ఏది ఆ గొడవ తర్వాత? అద్దుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, మీ ఆవిడ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండేది మీ అమ్మ, నువ్వు, మీ వదిన, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం. ఈ మధ్యలో మీ వదిన వెళ్ళి మీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. మా మరిది వచ్చి రెగ్యులర్ గా డోర్ కొడుతున్నాడు, కొట్టొద్దానండి లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని. మీరు ఒప్పుకోవడం కాదు, ఇక నుంచి అలా కొట్టను, నేను కొట్టలేదు అంటే కాంప్రమైజ్ కావాలి మేడం. అక్కడ నువ్వు ఏమైనా చేసినావా అని చెప్పి పోలీసు వాళ్ళు నాకు అడిగారు. మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు, ఎందుకు వాళ్ళు కూడా అడిగారు మేడం. పోలీస్ స్టేషన్ లో కూడా అడిగారు, నీకు నైట్ పూట వచ్చి డోర్ కొడితే మరి మీ హస్బెండ్ లేపొచ్చు కదా. అడగాలి కదా. అడిగితే లేదు నా హస్బెండ్ పనుకున్నాడు. మరి పొద్దున్న నాన్న అడగొచ్చు కదా. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళవసరం, నిజంగా నువ్వు అలా చేస్తే 4 పీకొచ్చు, పొద్దున్న చేయొచ్చు కదా. కావాలని చెప్పేసి సృష్టించారు మేడం ఇదంతా. ఏం సృష్టించడం, అసలు ఎక్కడ చుక్కలు కలవట్లే. మీ వదిలికి నీ మీద కోపం ఏంటి? అసలే పిల్లం వెళ్ళిపోయి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు పిల్లం వెళ్ళిపోయి అంత బాధపడుతున్నావు, మీ వదిలి నీ మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది? మీరు అంత మంచోడైతే మీ పిల్లం మీకు సపోర్ట్ చేయాలి, పోనీ అక్కడ మీ అమ్మగారన్న ఏదో ఒకటి చెప్పాలి, ఉత్తగానే ఎందుకు టార్గెట్ చేస్తారు? భార్య భర్తలు గొడవలు అవటం సహజమే మేడం. వదిన ఒక పక్క నుంచి అమాయకత్వంతో ఉన్న భర్తని ఇది ఉంటూ నిన్ను ఎందుకు వేధిస్తుంది? నీ దగ్గర లే మేడం. అయితే మేము 4 రూమ్లలో ఉంటున్నాం. మేము ఉండేది 4 డబుల్ బెడ్రూమ్లు ఉంటున్నాం. 2 bedroom హౌస్. ఆమెకేమో 2 రూమ్లు ఇచ్చినాం, ఇంకో 2 రూమ్లు కిరాయికి ఇచ్చినాం. అయితే నాకు ఇల్లు వాటా కావాలని చెప్పేసి. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద ఉంది. ఆవిడ ఇష్టం, ఆవిడ ఎవరికి ఇస్తే అంటే పోలీసు వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు, నువ్వు వెళ్ళిపో బయటికి, ఆయన వెళ్ళిపోతారు, ఇద్దరు వెళ్ళిపోతారు. అంటే నేను వెళ్ళను, ఎందుకు వెళ్తా నేను, నువ్వు రావే అని అమ్మని తిడుతున్నాడు. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మా భార్య, నా పిల్లగాడు నాకు కావాలి మేడం. నాకు భార్య పిల్లాడు వస్తే బాగుండు అని. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అట్లా ఏమైనా పెట్టుకుంటే సరిపోయేది కదా, టీవీ షోల దాకా ఎందుకు సార్? పెట్టుకున్నా మేడం ఇంత ముందుకు. మా మరిది ఇలా తలుపు కొట్టాడు అన్నది మీ భార్యకి తెలుసా? ఈ కంప్లైంట్ గురించి మీ భార్య స్టేషన్ లో మాట్లాడింది సార్. మీ భార్య కూడా వచ్చింది? భార్య ఇట్లా నా భార్యని చెడగొట్టిందే ఏమే మేడం అని చెప్పి పోలీస్ స్టేషన్ లో. అలా కదండి, ఈ లేటెస్ట్ కంప్లైంట్ గురించి కూడా మీ భార్యకి తెలుసు. తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా గూగుల్ ఇంకా అసలే ఉంటది, నువ్వు దాని మీద సంతకం పెట్టు, నీకు ముందు నుంచి తలుపు కొట్ట. మా హస్బెండ్ మంచోడు కాదు, ఆయన లోపల వేయండి, కొట్టండి సార్ అని చెప్పి. మీ వదినకే సపోర్ట్ చేసింది కదా. మా వదినకే సపోర్ట్. అది జరిగి 10 రోజులు అయింది, మా దగ్గరకు వచ్చేసి మీరు మా ఆవిడని కలపండి నన్ను అంటే ఈ అద్భుతాలు ఎలా జరుగుతాయి అని కొంచెం టైం తీసుకోవాలి కదా సార్. 2 months 3 months కొంచెం గ్యాప్ తీసుకోవాలా? హీట్ మూమెంట్ లో వచ్చి ఎవరన్నా కలపడం అవుతుందా? ఎంత మేము బెస్ట్ కౌన్సిలింగ్స్ ఇచ్చినా కూడా దానికి ఒక సందర్భం ఒకటి ఉంటది కదా, కొంచెం గ్యాప్ తీసుకొని వస్తే బాగుండేది మీరు. సరే ఇప్పుడు మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చింది దేని గురించి? భార్య కావాలి, నా కొడుకు కావాలి.
మీ కొడుకు వయసు ఎంత ఇప్పుడు? 13 months ఇప్పుడు 13 months. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. బిడ్డని తీసుకుంటున్నాను. మీ ఆవిడకి ఏం కావాలంటే ఇంతకి? విడాకులు. విడాకులే కావాలి. కలిసి ఉండాలంటే ఏం కావాలంట? మరి ఏమో మేడం అది అడగలేదా మీరు? అట్లీస్ట్ మనం కలిసి ఉండాలంటే నీకేం కావాలనేది అడిగారా మీరు? కలిసి ఉండే ఉద్దేశం ఉందా అసలు? లేదు మేడం, ఆమెకి ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ గొడవ అయిందిగా మేడం. అయిన తర్వాత ఒకటి చెప్పలేదు. అయితే ఒక 5 days తర్వాత డ్యూటీకి వెళ్ళిన, బి షిఫ్ట్ సి షిఫ్ట్ చేసి వచ్చిన. అయితే వచ్చి పండుకున్నా, మళ్ళీ బి షిఫ్ట్, మళ్ళీ నెక్స్ట్ డే మా సండే రోజు డ్యూటీకి రమ్మని చెప్పారు. అయితే వచ్చి పండుకున్న తర్వాత లేపింది March 23 రోజు. లేపి టిఫిన్ తీసుకురావా అన్న బయటకు పోయి. అంటే అమ్మ ఊరు వెళ్ళింది, టిఫిన్ తీసుకురావా అంటే నైట్ పండుకున్న, డ్యూటీ చేసి వచ్చిన. ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, జొన్న పిండి ఉంది, చపాతీ పిండి ఉంది, ఇడ్లీ అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేయి అంటే 100 రూపాయలు కూడా గతి లేవారా నీ తానా, ఏం చేస్తున్నావు, ఎవరికి పెడుతున్నావురా పైసలన్నీ అని చెప్పి తిట్టింది మేడం. ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా టిఫిన్ ఎందుకు తెమ్మంది? 23rd అంటున్నావు, 22nd అడగలేదా? మమ్మీ లేదు, 22nd రోజు మమ్మీ ఊరికి వెళ్ళింది. 23 రోజు అమ్మ లేనప్పుడు ఇప్పుడు వంట దగ్గరికే పోదా? పోతుంది, కానీ ఆ రోజు అడిగితే తెచ్చిస్తే అయిపోయేది కదండి. నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన మేడం. 1 hour రీడింగ్ తీయాలి. అందులో చపాతీ పిండి ఉంది, ఇంట్లో అన్ని ఉన్నాయి సార్, ఏం లేవని కాదు, అన్ని ప్రతిదీ ఇంట్లో తెచ్చి పెడతాం, ప్రతిదీ ఏదో ఒకటి చేయని చెప్పి. అదే సార్, ఇప్పుడు మీ వైఫ్ వెళ్ళిపోయి 3 months అవుతుంది, మీ వదినతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యి 1 month. ఆ ఫస్ట్ 2 months ఏం చేశారు? ప్రయత్నాలు చేయాలి కదా కాపురం నిలబెట్టుకోవడానికి. ఎన్నోసార్లు ఫోన్ టీవీ షోల దాకా రావడం, పెద్ద మనుషులతో మాట్లాడుకుంటే అయిపోతుంది. నేను రాను, నాకు వద్దు, నువ్వు నీ మీద నాకు ఇష్టం లేదు నాకు అంటుంది కదా, ఇంకొంచెం టైం ఇవ్వాలని అనుకోవచ్చుగా. మళ్ళీ ఈ లోపు మీ వదిన బాంబు పేల్చింది మీ మీద కంప్లైంట్ ఇచ్చి. వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మాయి ఏమంది, అసలు ఆయన జైల్లో పడేయండి, మా ఆయన అలాంటోడే అని మీ వదినకే సపోర్ట్ చేసింది. అవునా? మరి అట్లాంటప్పుడు మీకు ఇంకా టైము, ఇంకొంచెం టైం కావాలి కదా. గబగబా ఇక్కడికి వచ్చేసారు ఏంటి, ఎవరు పరువు తీద్దామని? లే మేడం, ఆల్రెడీ లాయర్ దగ్గరికి వెళ్తే ఏమనంటే 6 months వరకు ఆగమని చెప్పిండు. అవును చెప్పారు, బెస్ట్ సజెషన్ ఆగమని చెప్పిండు. అంటే నా కొడుకు గుర్తుకొస్తుంది మేడం, రోజు 13 నెలలు కొడుకు గుర్తొస్తున్నాడు రోజు. తండ్రి ఇప్పటి నుంచి లేక పుట్టిండు నాకు కొడుకు. వాడిని చూసుకోకుండా ఉండాలంటే రోజు ఇబ్బందిగా, అమ్మ కూడా బాధపడుతూ. సార్ ఎక్కడా కూడా ఒక అనుమానం అనేది. ఎంతమంది పిల్లలు వాళ్ళ అన్నకి వదినకి? కొడుకు ఒక బిడ్డే. వాళ్ళు రావట్లేదు సార్ మా దగ్గరికి, వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు. ఇద్దరేమే ఉన్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇల్లు కావాలన్నా ఆమె ఉన్నారు, వాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, మేము సపరేట్ ఉంటారు. మా దగ్గరికి రానిస్తలేరు పిల్లలు. ఇంత గొడవ అయిన తర్వాత ఇంకేం రానిస్తారులేండి, వదిలేండి, అది ఎక్స్పెక్ట్ కూడా చేయడం కరెక్ట్ కాదు. అని నిజాలు చెప్తున్నాను నరేష్. అవును సార్, భగవద్గీత చదువుకుంటా సార్, భగవద్గీత మేము ఒకటే చెప్తున్నా సార్. నేను ప్రతిదీ నేను అసలు ఏమన్నా తప్పు చేసి ఉంటే నన్ను ఏమని చేయండి సార్. సార్ ఎక్కడైనా కానీ ఒక కొంచెం అనుమానం అనేది కాసేపు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి అనుమానమే నడుస్తుంది, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని. మీరు ఎప్పుడు క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుందాం, నా భార్య పిల్లలు కావాలంటున్నారు కదా, క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుందాం, ఆవిడ నమ్మకం ఏదైతే అపనమ్మకం ఉందో, అనుమానం ఉందో అది క్లియర్ చేసేద్దామని మీ ప్రయత్నాలు ఎందుకు ఏమీ చేయలేదు? మేడం మస్తు చేసిన మేడం, ఎన్ని చేశారు. నేను డ్యూటీకి వెళ్ళి ఇంటికి రావడము, భగవద్గీత చదువుకోవడము, నా అబ్బాయితో అంత పద్ధతిగా ఉంటే కూడా ఆవిడ అనుమానించింది. అవును మేడం, సరిపోయింది. ఓకే. సో ఇంట్లో అమ్మాయి ఖాళీ చేస్తున్నా కూడా ఇవిడికి అనుమానం అనేది తగ్గలేదు ఆ అమ్మాయితో. అయితే ఆ ఖాళీ చేసి పోయిన తర్వాత 5 days కి ఈ గొడవ ఇంత చపాతీ పిండి. ఆ రోజు అని తిట్టింది కదా సార్. తిట్టిన తర్వాత సరే అని ఊరుకున్న తర్వాత గలీజ్ మాటలు సార్, ఇక చెప్పుకోదా బాధ. ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి రమ్మంటున్నారు మీ భార్యని, అక్కడి వరకు బానే ఉంది. యథార్థ కాదే కదా, ఇప్పుడు యథాస్థితే కదా. ఇప్పుడు కొత్త స్థితి ఏముంది, మళ్ళీ మీ వదిన పక్కనే ఉంది, మళ్ళీ ఇంకో రోజు 3 రోజులు పోయాక మళ్ళీ నా తలుపు కొట్టాడు అని అంటది, మళ్ళీ కథ మామూలే కదా. ఇప్పుడు మార్పు ఏమని వచ్చింది కాబట్టి మీ భార్య వెనక్కి రావాలి. ఇప్పుడు సింపుల్, ఫోన్ కాల్ చేస్తారు, రమ్య మేడం గారు నేను కానీ ఫోన్ చేస్తాను, మీరేం చూసారండి మా ఇంట్లో, మీకు ఏం తెలుసు, నన్ను వెనక్కి రమ్మంటున్నారని అంటది, అంతేగా. లేదా పోలీసులకి ఏం చెప్పిందో ఇప్పుడు వీడియోలో అందరికి వినిపించేలాగా అదే చెప్తుంది. మా వదిన తలుపు కొట్టాడండి, కావాలంటే ఆ పేపర్ చూడండి, దాని మీద మీ ఇంకా ఫ్యూచర్లో తలుపు కొట్టనని చెప్పి మా ఆయన సంతకం పెట్టాడు, కావాలంటే మీరు చూడండి అంటది. పేపర్ కాస్త ఉంది. ఆవిడ దగ్గర నువ్వు తప్పు చేసావని ఆధారాలు ఉన్నాయి, కానీ నీ దగ్గర నువ్వు వెనక్కిరా, ఇక్కడ హ్యాపీగా ఉంటావు అనే వాతావరణాన్ని నువ్వు ఏం క్రియేట్ చేసావని చెప్పి మేడం అడుగుతున్నారు. అయితే మీరన్నా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి, పదే మనం బయటకు పోదాం, బిడ్డను తీసుకుని బయటకు పోదాం, మా అమ్మని తీసుకుని బయటకు పోదాం, వేరే ఇంట్లో ఎక్కడో అద్దెకుందాం అన్నా తెలియదు. వదిన మీదే అనుమానం పెట్టుకుని వదిన తిరిగి నీ మీద కంప్లైంట్ పెట్టి 3 రోజులకు ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు పెడుతున్న వాతావరణానికి మళ్ళీ ఏం చూసి నీ భార్య వెనక్కి వస్తుంది? ఏంటి గ్యారంటీ? నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు భగవద్గీత చదవటం తప్ప ఏమీ చేయలేదు నువ్వు, కానీ మీ వైఫ్ వచ్చే వాతావరణం బాగాలే కదా ఇంట్లో. అందు గురించి నా అబ్బాయి నాకు ఇప్పియండి సార్. అంటే ఇప్పుడు మీకు మీ ఆవిడ అక్కర్లేదు అంతేనా? మీ అబ్బాయి ఇష్టం కాబట్టి మీ ఆవిడని బతులాడి మీకు కలపాలి, లేదా కనీసం మీ అబ్బాయిని మీకు ఇప్పించాలి, అంతేనా? అంతేనా? భార్య వద్దా? ఇంకొకటి సార్, ఒకటి ఇప్పుడు అలాగా పెట్టను అంటుండ్రు సార్, మీరు అలాగా రూమ్ తీసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు మా భార్యకి మా ఇద్దరికి ఫోన్ ఉన్నది,
పుసుకున్న దీనిలో నన్ను కలిపి చంపేసి అరే రే రే రే. అంత లేదులే కానీ చంపేది అయితే అంత పెళ్ళి ఆలోచిస్తూ ముందు రోజే అంత చంపేశారు. అనుమానంతో బతికితే జీవితం ఎక్కడ ఉంటదండి? ఇంత జనరేషన్ లో అసలు మీరు చెప్పిన దాంట్లో ప్రేమే లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నా కొడుకు నాకు ఎంత కావాలి. అనుమానం పెట్టుకున్నావు? ఏ, భార్య కొడుకుని కావాలన్నయ్యా, నువ్వు కొడుకుని ఒకనే రమ్మంటే ఆడు నడుచుకుని వస్తాడు అక్కడి నుంచి 13 నెలల కొడుకు. ఇద్దరు కావాలని అడుగు, అసలు స్టార్టింగ్ నుంచి చెప్పింది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియట్లేదండి. ఇద్దరు కావాలని అడుగు. నువ్వు బాబు ఒక్కడే కావాలని అడిగితే ఎలా? అడగమా, ఫోన్ చేసి అమ్మ నీ కొడుకుని పంపించమ్మా అర్జెంట్ గా నాన్న, కలపండి నన్ను నా భార్యను కలపండి, మా భార్య మనసులో ఉన్న అనుమానాలు తీయండి. నాతో మంచిగా ఉంటే కలపండి సార్, కానీ ఆమె మళ్ళీ ఇట్లా ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకోవడం ఇదంతా చూస్తే ఎవరిద్దరు ఫోన్లు మాట్లాడుకోవటం? మా వదినే మా భార్య అయ్య ఇద్దరు బాబు, ఆవిడేదో డైవర్స్ అడుగుతుంది. డైవర్స్ ఇచ్చిపడే నీకున్న అనుమానానికి ఆవిడకున్న అనుమానానికి భూప్రపంచంలో ఎవ్వరూ తెలుసలేరు మీ ఇద్దరిని. 8 ఏళ్ల నుంచి పోట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు. ఇప్పుడున్న చిక్కుముడు ఏంటంటే నీ భార్య నీ మీద అనుమానం, నీకు నీ భార్య మీద అనుమానం ఉంటే అది వేరే విషయం. నీ యొక్క అన్నయ్య యొక్క భార్య ఇక్కడ ఒక పానకంలో పొడగలా తయారైంది. అవును. ఏమంటది, ఒక పక్క నుంచి నీతో సంబంధం ఉందని లెటర్ రాయిపించుకుంటది, ఇంకో పక్క నుంచి ఏంటంటే నీ భార్య దగ్గరికి వెళ్ళి నా ఒక్కదాంతోనే కాదు కింద అమ్మాయి పైన అమ్మాయితో కూడా లింక్ ఉందని అంటది. ఇక్కడ ఎక్కడ విడుతుంది చిక్కుముడి? పోనీ నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి దూరంగా ఉంటావా? అది ఒక్కటే పోనీ అడుగుదాం, అమ్మాయిని రిక్వెస్ట్ చేద్దాం, అమ్మ వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు నీ కొడుకు నువ్వు హ్యాపీగా ఉందిరి కానీ వేరే చోట అడగచ్చా? అడగండి సార్, అట్లయినా దూరం ఉంటా కానీ ఆమెతో టచ్లు ఉండదు సార్ నాకు. మా నీకు వదినతో కండిషన్ ఉంది, మా వదినతో నీ వదినతో టచ్లు ఉండొద్దు. మాట్లాడకూడదు ఆవిడ. మేము ఇద్దరం కలిసి మెలిసి దూరం ఉంటాం సార్. వదినతో టచ్లో ఉండకూడదు. అసలు వచ్చుడే ఎక్కువ, మళ్ళీ నీ కండిషన్ ఒప్పుకుంటదని ఎట్లా అనుకుంటున్నావు? సార్ విన్నారు కదా, మీరేమంటారు? అంటే ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మేడం. నిజంగా వాస్తవానికి చెప్తే కనుక 7 or 8 years జరిగింది, 7 years జరిగింది మ్యారేజ్లో. అతను చెప్పేది మనకి ఓకే, భగవద్గీత చదువుతారు, మీ మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉన్నా కూడా అసలు టూ మనీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేటటువంటి అంశాలు కాకుండా ఇందులో మీ బ్రదర్ పాత్ర ఏంటి, మీ వదిన పాత్ర ఏంటి, మీ అమ్మగారి పాత్ర ఏంటి, ఇలాగ తెలియనటువంటి వాళ్ళ పాత్రలు, ఎవరైతే ఇక్కడ లేనటువంటి వాళ్ళ పాత్రలు ఏంటి అనేటటువంటిది ఇదిగా ఉంది. పోనీ వదినికి బ్రదర్కి పడట్లేదు అంటే కనుక ఎస్, మా వదిన క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదండి, ఆవిడ కూడా వేరే వాళ్ళు ఎవరితో వెళ్ళటంతో నా బ్రదర్తో కూడా గొడవలు అయ్యి ఆవిడని మేము అనుమానం పడ్డాము, అది చేసాం ఇది చేసాం. అయినా కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక క్యారెక్టర్, మీరు అన్నటువంటి మాటలో క్యారెక్టర్ లేనటువంటి లేడీని మాత్రం ఇంట్లో పెట్టుకున్నారు, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి ఆడామే ఇంట్లోంచి వెళ్ళిపోయింది నీ భార్య. ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆవిడకి ఎలా ఉంటుంది, ఆవిడ బాధ ఎలా ఉంటుందంటే నీ భార్యకి, అంటే మిగతావన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. మీరు కింద నిన్న అమ్మాయితో ఏదైనా లింక్ పెట్టుకున్నారా, పైన నిన్న అమ్మాయితో మాట్లాడారా, అమ్మాయి ఉందా వెళ్ళిపోయిందా, పోలీస్ కంప్లైంట్లు, వదిన ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు కొట్టాలి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సింపుల్గా ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటంటే 6 నుంచి 7 సంవత్సరాల వరకు మీతో పాటు కాపురం చేసినా కూడా పిల్లలు లేరు, నెంబర్ 1. ఫైనల్గా పిల్లలు కన్నారు. పిల్లలు కన్న తర్వాత పోనీ ఏమైనా సంతోషం సుఖం ఉందా అంటే కనుక 13 నెలలు బిడ్డను ఎత్తుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఇందులో 2 సార్లు 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇక్కడ ఆ అమ్మాయి వదిన యొక్క క్యారెక్టర్ బాగాలేదు అంటూనే ఆవిడని ఇంట్లో పెట్టుకున్నారు. ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారయ్యా అంటే కనుక మా అన్నయ్య మానసిక పరిస్థితి బాగాలేదండి, అతనికి ఆవిడ తప్ప తోడు అంటూ ఎవరు ఉండరు కాబట్టి మా అమ్మ ఆవిడని భరించడం తప్ప ఇంకో దారి లేదు అని. క్యారెక్టర్ లేనటువంటి భార్య, మీ ఇందాక వీడియోలో చూస్తే మీ బ్రదర్ ఏం మంచి అంతేమీ ఆవిడితనంతోనో మానసిక వికలాంగత్వంతోనో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. చేతిలో కర్ర, మంచి గట్టిగా ఉన్నాడు మనిషి. అలా గట్టిగా ఉన్న మనిషి పక్కన ఆవిడైతే ఉంటుంది కానీ మీ భార్యను మాత్రం ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది మీ భార్య అంటే కనుక నేను పడలేకపోతున్నానండి, నా భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అని అంది. కానీ ఇక్కడ భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అనేటటువంటి ఆమెని మీరు తిట్టారా కొట్టారా అది మనకు తెలియదు. నెంబర్ 1, మీ అమ్మగారికి ఆవిడకి మధ్యన సంఘర్షణ జరిగిందండి, చాలా సందర్భాల్లో సంఘర్షణ జరిగిందండి. కానీ మా అమ్మ అయితే మాత్రం అంటే మీరు 3 షిఫ్ట్లు చేస్తున్నారు, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ చేస్తున్నారు. మీ అమ్మగారు ఆవిడని ఏమీ ఒక మాట అనలేదు అనటానికి గ్యారంటీ ఏంటి? అదొకటి. ఈ తెలియనటువంటి అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అన్ని నిజాలే చెప్తున్నారు, కాదనట్లేదు. కానీ మిగతా వాళ్ళ యొక్క వర్జన్ మనం వినకుండా ఇక్కడ ఒక కంక్లూజన్కి రావటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మీ క్యారెక్టర్ బ్యాడో, మీ వైఫ్ బ్యాడో అని నేను అనట్లేదు. కానీ అక్కడ మీ వైఫ్కి ఏదో చాలా బలమైనటువంటి గాయం తగిలి ఉంటుంది అనేది నా అభిప్రాయం. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఏమని చెప్తున్నారంటే మా వదినతో పాటు మాట్లాడి, ఎక్కడైనా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ ఈ వేదిక మీద వచ్చేటటువంటి వాళ్ళు, సార్ ఎవరితో ఉన్నా మాట్లాడమనండి కానీ మా అత్తగారితో మా ఆవిడని మాట్లాడనివ్వద్దు అని అంటూ ఉంటారు కండిషన్స్. ఇంకొకరు ఏమంటారు, ఏమంటే ఎవరితో ఉన్నా మాట్లాడనివ్వండి కానీ మా భార్యని వాళ్ళ అన్నయ్యతో కానీ చెల్లితో కానీ మాట్లాడనివ్వద్దు అని అంటారు. కానీ ఇక్కడ మాకు వచ్చే విచిత్ర విడ్డూరమైన పరిస్థితి ఏంటంటే వదినతో మాట్లాడనివ్వద్దు అని అంటున్నారు. మళ్ళీ ఎవరు ఆ వదినకి క్యారెక్టర్ లేదు అని చెప్పి మీరే ప్రూవ్ చేసినటువంటి ఆమెతో మీ భార్య పదే పదే మాట్లాడుతుంది అంటే కనుక నీ భార్యకి ఆ ఇంట్లో ఉండేటటువంటి ఏకైక బలము కానీ ఒక సపోర్ట్ కానీ మీ వదిన. అవును.
అర్థమైందన్న, మీ వదిన ఒక సపోర్ట్. ఆవిడ బ్రెయిన్ వాష్ చేస్తుందా, తప్పుడు ఆలోచనలు బ్రెయిన్లో పెడుతుందా అనేది నాకు తెలియదు, కానీ ఆవిడకు ఒక పెద్ద దిక్కుగా సపోర్ట్గా మీ మదర్ ఏదన్నా ఒక మాట అన్నా, నీకు ఆవిడకి ఏదైనా గొడవైనా ఆవిడ ఒక సపోర్ట్లా నిలబడుతుంది. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఏమని అంటున్నారంటే కనుక, వైఫ్ వస్తే రానివ్వండి కానీ మా వదినతో మాట్లాడటం మాత్రం నాకు ఇష్టం లేదు అని అంటున్నారు. అవును సార్. అది ఎంతవరకు నిజం? ఎందుకు ఎందుకు మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? ఒకటి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తుంది, నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాను. ఏమండి, ఇప్పుడు వదిన వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది తలుపు కొడుతున్నాడు అని చెప్పి, మీరేమో వచ్చి ఇంకా ముందు నుంచి నేను తలుపు కొట్టను అని సంతకం పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే కనుక, ఏమండి నన్ను సంతకం పెట్టించేటటువంటి విధంగా అక్కడ చేశారండి కాంప్రమైజ్ అని చెప్పి. ఏమండి, ఆవిడ దగ్గర తలుపు కొట్టారు అనే ఆధారం లేదు, మీరేమో వచ్చి తలుపు కొట్టారా లేదనేది మీ దగ్గర ఏమీ లేదు. అలాంటప్పుడు ఎందుకు అండి, ఎందుకు సంతకం ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? మీరు ఎప్పుడైతే సంతకం పెట్టారో మీ వైఫ్కి ఆల్రెడీ మీ మీద ఉన్నటువంటి అనుమానం అనేది 2 రెట్లు ఎక్కువైంది, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు శత్రువులు అయ్యారు. మీ వదిన ఏమో వచ్చి నా తలుపు కొట్టాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది, మీ భార్య ఏమో వచ్చి ఇలాంటి క్యారెక్టర్ లేనటువంటి వాటి దగ్గరికి నేను ససేమిరా రానని చెప్పి వీడిని కూడా జైల్లో వేయండి అని చెప్పి అనే విధంగా వెళ్ళిపోయింది. ఏం చూసుకుని ఇప్పుడు మీ భార్య వెనక్కి వస్తుంది? మీరు అక్కడ సంతకం పెడుతున్నప్పుడు మీకు అనిపించలేదా, అమ్మో నేను ఇక్కడ సంతకం పెడితే నా తప్పు నేను ఒప్పుకున్నట్టే, ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి కూడా నేను తప్పు చేశానన్న ముద్ర జీవితాంతం పడిపోయినట్టే, నేను ఎలా అయితే లెటర్కి ఫోటోలు తీసుకున్నానో అందరూ ఫోటోలు తీసుకుని నా క్యారెక్టర్ బ్యాడ్ అన్నట్టు ప్రూవ్ చేసుకుంటారో అనేది ఒక ఆలోచన మీకు ఉండాలి. రెండోది ఏమైంది, 4 నెలల క్రితం ఎవరైతే మీ కింద ఉన్నటువంటి టెనెంట్ అమ్మాయి ఏదైతే కొట్లాట్లు గొడవలు వచ్చి మీ వైఫ్ సైడ్ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి ఇంటి మీద దాడి చేశారో, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారో, ఇప్పుడు ఆ సంఘటన కూడా ఇప్పుడు ప్రూవ్ అయిపోతుంది, అది కూడా ప్రూవ్ అయిపోద్ది. వదిన తలుపే కొట్టినోడు కిందింటి అమ్మాయి తలుపు కొట్టలేదు అనేటువంటిది. అంటే మీరు తప్పు చేయకుండా ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి యొక్క వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయటం వల్ల ఈరోజు మీ వదినే శత్రువు అవ్వలేదు, ఆ అనుమానం క్రియేట్ చేయడానికి మీరు కూడా ఒక కారకులు అయిపోయారు. ఇలాంటి 2 అనుమానాలు క్రియేట్ అయినాయి. ఒక తల్లిగా పెద్ద దిగ్గుగా మీ వదిన్ని నమ్ముతుంది, ఆవిడతో నువ్వు అన్ని కటిఫులు చేసుకో, దూరం పెట్టుకో, ఆవిడ దగ్గర రావడానికి వీల్లేదంటే ఎందుకు మా వదిన్ని ఎందుకు దూరం పెట్టమంటున్నాడు? తన సొంత వదిన ఇంట్లో ఉండాలని అనుకుంటాడు, కానీ ఎవరైనా కూడా వదినతో నువ్వు మాట్లాడకూడదని భార్యని ఎందుకు అంటారు? అది ఒక అనుమానం క్రియేట్ అయింది. రెండోది పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టారు, అది ఇంకో అనుమానం క్రియేట్ అయింది. మూడోది ఏమంటున్నారు, ఇప్పుడు మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదాం కానీ ఇంటి వైపు మాత్రం నువ్వు చూడొద్దు అని అంటున్నారు. మీకు ఎందుకు అంత భయం? మీరు తప్పు చేయనప్పుడు మీ వదిన మీ మీద బురద జల్లినా ఏం జల్లినా కూడా మీరు భయపడకూడదు, సంతకాలు పెట్టకూడదు, మా వదినతో మాట్లాడొద్దు అనే మాట మీరు అనకూడదు. ఇంకోటి సార్, మీరు అన్నదానికి కరెక్టే కదా. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, కాంప్రమైజ్ లెటర్ రాయాలని చెప్తారు. ఆమెకు రాయడానికి రాదు, చదువుకోలేదు ఆమె. అందులో ఉన్న కానిస్టేబులే రాసిండు ఆ లెటర్. పెట్టండి మా చుట్టాలు వచ్చారు, వాళ్ళ చుట్టాలు వచ్చారు, కాంప్రమైజ్ లెటర్ పెట్టండి, సంతకం ఏం కాదు అన్నందుకు పెట్టినాం, అంతేగాని ఏమంటే రేపొద్దున ఇక్కడ దొంగతనం చేశాడని అంటదండి, నా బంగారం పట్టుకెళ్ళిపోయాడు అంటాడు, నన్ను బాణభంగం చేశాడని అంటది, అప్పుడు కూడా పెడతారు మీరు సంతకాలు కాంప్రమైజ్ లెటర్లు? ఆవిడకి చదువు రాదు కానీ మీరు ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, మీ హ్యాండ్ రైటింగ్ 2-3 పేజీలు నేను చూశాను ఇందాక నేను మీ ఫోన్ తిప్పుతున్నప్పుడు, చాలా నీట్గా రాస్తున్నారు, తెలివైనటువంటి వ్యక్తి, భగవద్గీత పైనుంచి కింద వరకు చదివారు, ఎందుకు సంతకం పెడతారండి మీరు? ఎందుకు పెడతారండి? రేపొద్దున పెడతారు మీ వదిన నన్ను మానభంగం చేశాడు, వీళ్ళ అన్నయ్య లేనప్పుడు లోపల నుంచి గడి పెట్టి రేప్ చేశాడు నన్ను అంటది, అప్పుడు కూడా సారీ ఇక ముందు నుంచి నేను మానభంగం చేయను అని సంతకం పెడతావా? ఇప్పుడు ఏమొచ్చి ఇక్కడ కూర్చుని ఏమంటే ఫోన్ చేయండి అని చెప్పి అని నేను చెప్పేది ఏంటంటే, మీ వైఫ్ నీ దగ్గరికి రావాలంటే చాలా మెట్లు దిగి రావాలి. తన అనుమానాలు చాలా బలపడిపోయినాయి, చాలా పునాది చాలా బలంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆధారాలు క్లియర్ కట్ కనిపిస్తుంది. వదిన కంప్లైంట్ చేస్తుంది, టెనెంట్స్ ఏమొచ్చి గొడవ వేసుకుంటే కనుక వాళ్ళు ఖాళీ చేశారు, వాళ్ళు తిట్లు తిన్నారంట, అది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా ఒక 19 సంవత్సరాల ఆడపిల్ల మీద ఒక పెళ్ళైనటువంటి 35 సంవత్సరాల వ్యక్తికి లింక్ కడితే వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి దాడి చేస్తారు, ఎరా ఏంటి వేషాలు వేస్తున్నారా మీరు అని చెప్పి వాళ్ళు తోక ముడుచుకుని వాళ్ళు పారిపోయారంటే ఇక్కడ ఏమనుకోవాలి? వాళ్ళు పారిపోయారంటే ఆహా ఓకే అక్కడ ఏదో జరిగింది కాబట్టి వాళ్ళు పారిపోయారని అనుకుంటారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు, వదిన ఇంట్లోంచి వదిన కలవద్దని అంటాం, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉన్నాయండి? సో ఆవిడ అన్ని మెట్లు దిగొచ్చి ఈరోజు పిల్లని తెచ్చుకుని మీ భార్య మీ దగ్గరికి వస్తుందా? రాదు అని చెప్పి పిల్లోడు మీకు ఇస్తుందా? 13 నెలల పిల్లోడు మీకు ఇస్తుందా? పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇంకా వాడి వేడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ కండిషన్స్ పెట్టేటటువంటి పొజిషన్లో లేరు, ఎందుకంటే మీరు ఒకే ఒక కారణంతో ఇక్కడ బలంగా కూర్చున్నారు. అదేంటంటే నా భార్య వస్తుందో లేదో నాకు డౌట్ అండి, ఆవిడ మాట తీరు, ఆవిడ పద్ధతి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా విరోచితంగా పోరాడుతున్నారు కాబట్టి ఆ అమ్మాయి వచ్చి నాతో కాపురం చేస్తుంది. ఎందుకంటే సఖ్యంగా 10 రోజులు కూడా మీరు హ్యాపీగా లేరు. ఏది 7 సంవత్సరాల ప్రయాణంలో ఆ బిడ్డ పుట్టడం అనేటటువంటిది, ఆ బిడ్డ చేసుకున్న అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ ఆ పుట్టినటువంటి 13 నెలలకి తల్లి బిడ్డను ఎత్తుకుని ఒక చోట పోయింది, మీరు ఒక చోట కూర్చున్నారు. సో ఎప్పుడు కూడా సవ్యంగా సాఫీగా అనేటటువంటిది ఎప్పుడు కూడా నడవలేదు, ఎప్పుడు కూడా అనుమానాలు భారతం అనేది నడిచింది.
ఇటువంటి పరిస్థితుల్లో మీ మనసులో మీ వైఫ్కి నేను గట్టిగా చెప్తున్నాను 5 to 10% స్థానం మీకు లేదు, ఆవిడ మనసులో మీకు కూడా మీరు ఒక 5 to 10% స్థానంలో లేరు. ఇక్కడ కేవలం జరుగుతున్నటువంటిది ఏంటంటే లేక పుట్టినటువంటి బిడ్డ గురించి మీరు జరిగేటటువంటి పోరాటం ఇది, అంతే, ఇంకంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు 110% ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎటువంటి పంచాయతీలు చేసినా, ఏం చేసినా, ఈ వేదిక మీద నీ భార్యని తీసుకొచ్చి కూర్చోపెట్టినా నమ్మకం కలిగించడం చాలా కష్టం. ఇది ఎందుకంటే ఒక సంఘటన, ఒక నెల, ఒక రోజులో జరిగినటువంటిది కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల అనుభవాలు కలిగినాయి మీ భార్యకి. అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అందులో అక్రమ సంబంధాలు ఉన్నాయి, వదినతో సంబంధాలు ఉన్నాయి, కిందింటి అమ్మాయితో సంబంధాలు ఉన్నాయి, మీ అమ్మగారితో ఫైటింగ్స్ ఉన్నాయి, నీతో ఫైటింగ్స్ ఉన్నాయి, మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ దాటుకుని వచ్చి ఈరోజు మేము చెప్పినందుకు మీ భార్య వస్తుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. వాస్తవానికి వచ్చినా కూడా ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసిన వాళ్ళం అవుతామా, ఇంకా జటిలం చేసి ఆ పిల్లవాడికి కూడా ఇంకా భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది నా అనుమానం. కాబట్టి ఏదైనా కూడా కొద్దిగా ఈ వేడి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. లాయర్లు అది చెప్పారు, నా ఉద్దేశం కూడా అదే. ఏమో ఎటువంటి మార్పు వస్తుంది అంటే. ఏంటంటే ఇటువంటి వేదిక మీద కానీ, ఇంకో కౌన్సిలింగ్ వేదిక మీద కానీ ఇద్దరు కూడా ఒక న్యూట్రల్ బాడీతో, వాళ్ళ సైడ్ వాళ్ళు మీ సైడ్ వాళ్ళతో కాదు, ఎవరన్నా ఒక విడిగా ఉండేటటువంటి వ్యక్తితో ఒకసారి మాట్లాడిపించి ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధ ఏంటి అనేటటువంటిది కూడా క్లారిఫై చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకప్పుడు లేదు సార్ నాకు కూడా నమ్మకం లేనప్పుడు ఈ పంచాయతీలు ఎందుకు, ఈ కౌన్సిలింగ్లు ఎందుకు అంటే కనుక లీగల్గా ఆ బిడ్డ గురించి పోరాడాలి. ఈ మూడు దారులు చెప్తే మూడో దారికి మీరు బాగా తల ఎక్కువ ఊపుతున్నారు కాబట్టి లాయర్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం గారికి ఈ స్టేజ్ మీద న్యాయం జరగల కదా, జరగలేదు బయటికి అంటే వెళ్ళినాక మీరు కానీ మీలాగా ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వస్తున్న వాళ్ళు కానీ అంటున్నమాట కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం 99% హ్యాపీగానే ఫీల్ అయ్యి వెళ్తారు. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు చూసారా కొంతమంది, అది కోర్టులో కూడా జరగదు, బయట కూడా జరగని అద్భుతం మా దగ్గర ఎక్స్పెక్ట్ చేసి వస్తూ ఉంటారు. మా వ్యూవర్స్కి రిక్వెస్ట్ అండి, మా వాల్యుబుల్ టైము హిట్ టీవీ వాళ్ళకి ఇచ్చి మేము ఇంత టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇక్కడ ఒక స్టేజ్ అరేంజ్ చేసి సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఎపిసోడ్ అంతా చేసిన తర్వాత మీరేవో బీభత్సమైన తప్పులు చేసేసి వచ్చేసి ఇక్కడికి తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఇక్కడ సెటిల్మెంట్ జరగలేదు, ఎటువంటి కాంపెన్సేషన్స్ పే చేయ అవసరం, ఆ కోర్టులో కేసులు ఉండకూడదు, మేము అటు ఇటు మాట్లాడేసి మీకు కలిపేసి పంపేసి దులిపేసి ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కోర్టులో నిజాలు తేల్చాల్సిన కేసుని మీడియేషన్ సెంటర్ల ద్వారాను లేదా ఇలా ఒక స్టేజ్ల ద్వారా మేము మీకు ఒక సర్వీస్ ఇస్తుంటే మొత్తం ట్రై చేసేసి అయిపోయినాక టెలికాస్ట్ చేసేటప్పుడు కొంతమంది మేడం సార్ టెలికాస్ట్ చేయకండి అంటే వాళ్ళకి అవి లక్షల ఖర్చు ఒక ఎపిసోడ్కి. దయచేసి నా రిక్వెస్ట్, మా ముగ్గురు రిక్వెస్ట్ అండి, నిజంగా న్యాయం కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి. ఏ ఎపిసోడ్ అన్నా టెలికాస్ట్ అవుతుంది, తర్వాత మీరు తీయకపోతే మేము ఊరుకోమండి, ఇదండి మాకు న్యాయం జరగలేదు అంటే లీగల్గా ఏం జరుగుతుందో ఎంత జరిగిద్దో అది ఓపెన్గా చెప్తాం. తప్పు చేసిన వాళ్ళని తప్పు అని తిడతాం, మీరు మమ్మల్ని తిట్టొద్దు, మేము స్మూత్గా డీల్ చేయండి అంటే అన్ని సందర్భాల్లో కుదరదు. సో అలా కరెక్ట్ న్యాయం కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి రండి. దయచేసి మా వాల్యుబుల్ టైము వేస్ట్ చేయొద్దని మా ముగ్గురు తరపు నుంచి, హిట్ టీవీ తరపు నుంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీకు ఏం కావాలి, ఎందుకు అంత కన్ఫ్యూజు? మీకు కావాల్సింది పిల్లాడు మాత్రమే, మీ వైఫ్ కాదు. మేమేదో కాసేపు తిట్టినాక కన్ఫ్యూజ్ అయిపోయో ఇట్లా ఏమీ వద్దు. మీ వైఫ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లా, మీరు మీ వైఫ్ని యాక్సెప్ట్ చేయట్లా. ఫెయిర్ ఫైటింగ్, ఎందుకు కన్ఫ్యూజ్ ఇందులో మనకి? 2, మీ వదిన క్యారెక్టర్ని మనం ఇక్కడ మాట్లాడేస్తున్నాం, మనకు ఆ రైట్స్ లేవు. మీరెవరో తెలియదు వాళ్ళకి, ఇప్పుడు ఇది టెలికాస్ట్ అయినా ఎవరికి తెలియదు, కానీ మనకు అంత అవసరం రిక్వైర్మెంట్ లేదు. పోలీస్ స్టేషన్స్లో ఎక్కడన్నా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు, పైగా ముఖ్యంగా లేడీస్, ఎందుకు వచ్చిన వాళ్ళ సెటిల్మెంట్ అయితే బెటరు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి, సెటిల్మెంట్కి సంబంధించి హెడ్ రాస్తారండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ రైటర్స్ వాళ్ళే రాస్తారు, మనం సంతకాలు పెడతాం, వాళ్ళు ప్రెజర్ తోటే పెట్టిస్తారు. ఎందుకంటే మళ్ళీ కోర్టుల చుట్టూ ఎందుకు, చిన్న విషయానికి ఫ్యామిలీ మెంబర్సే కదా అని. అందులో మీరు తప్పు యాక్సెప్ట్ చేసినట్టు కాదు, మీరు తప్పు చేసినట్టు కాదు. అక్కడ ఆ కేసు ప్రొసీడింగ్స్కి ఇలా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో ఒక సెటిల్మెంట్ జరిగిందంటే అవన్నీ నిజాలని కాదండి, అక్కడికి ఆ ప్రాబ్లం. ఎందుకంటే చాలా పెద్ద కేసులు ఉంటాయి, పెద్ద ఇష్యూ చేయాలని అనుకోరు పోలీసులు కూడా. సో అక్కడికి అది సాల్వ్ చేశారు. మీ క్యారెక్టర్ని ఇక్కడ మేము ఎవ్వరం ఏమనట్ల. 2, అత్తగారికి సంబంధించిన ఆస్తులు. చాలామందికి డౌట్స్ అండి. ఉన్నది 2 మగ పిల్లలు, ఆవిడ జీవితకాలం వాళ్ళ ఆవిడ సంపాదించుకొని కొనుక్కున్న ఇల్లు, ఆవిడ జీవితకాలం ఆవిడ ఆ ఇంట్లో ఉండే రైట్స్ ఉంటే నచ్చకపోతే ఇలా వీళ్ళ అమ్మగారు కానీ ఇలా అత్తగారులు కానీ
ఎవరన్నా తల్లిదండ్రులు కానీ ఉంటే వినండి, మీ స్వార్జితమైన ఆస్తిని కొడుకు కానీ కూతుర్లు కానీ మీరు బతుకుండగా ఫోర్స్ చేసి రాయించుకునే రైట్స్ ఎవరికీ లేవు. అలా ఎవరన్నా ప్రెజర్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అండి. మీ కొడుకుల్ని, కోడల్ని, మనవల్ని, మనవరాల్ని, కూతుర్ని అందరికీ బయట తరిమేస్తారు. మీ ఆస్తి మీ ఇష్టం. రేపొద్దుట వీళ్ళందరూ తన్నుకోకుండా ఉండడానికి మీ తదనంతరం ఎవరికి చెందాలి అని ఒక వీలునామా రాసి పెట్టుకోండి. ఈ లోపు ఒకవేళ మీకు అవసరం ఉండి అమ్మేసుకోవాలి చూస్తే వీళ్ళెవ్వరి సిగ్నేచర్లు కూడా అవసరంలా. ఇన్ని పవర్స్ మీకున్నాయి. దయచేసి సగం మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు చూస్తారన్న ఆశతోటి బతుకుండగానే వాళ్ళకి రాసేస్తున్నారు. తర్వాత ఆస్తి అంతా రాయించుకున్నాక వీళ్ళని రోడ్డు మీద పడేస్తుంటే కొంతమంది కదా చాలామంది ఆశ్రమాల్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా మళ్ళీ ప్రాపర్టీ వెనక్కి ఇవ్వండి అని మళ్ళీ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకునే రైట్స్ మీకు ఉన్నాయిగా, సుప్రీంకోర్టు ఆల్రెడీ మీకు ఇచ్చింది. అలా మీరు వెనక్కి అడిగినప్పుడు వీళ్ళలో ఇంకా పాయిజన్ పెరిగిపోతుంది, ఇంకా రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. సో ఏదో అంటారు చూసారా, స్టార్టింగ్లోనే పద్ధతిగా కంట్రోల్ చేసేస్తే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. పిల్లల్ని కనటం, బాధ్యతగా చదువులు చేయించడం, మంచి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకు వాళ్ళు పోషించుకొని వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునేలాగా చేస్తే అదే గొప్ప వాళ్ళకి పెంచినట్టు లెక్క ఈ రోజుల్లో. సో మీ అమ్మగారిని టచ్ చేసే రైట్స్ అటు మీ వదినకి మీ అన్నకి కానీ ఇటు మీ ఆవిడకి మీకు కానీ లేదు. మీరు అదే ఇంట్లో ఉంటున్నారు. ఎందుకు అంటే మీ అన్నయ్య వాళ్ళకి రెంట్ కలిసి వచ్చేస్తుంది, మీకు రెంట్ కలిసి వస్తుంది. ఇందా నుంచి సారు మేము మేడం మాట్లాడుతుంది, సార్ మీరు సపరేట్ ఫ్యామిలీకి వెళ్ళొచ్చుగా, సగం గోల్ తగ్గిద్ది అంటే మీ బేసిక్ రీజన్ ఏంటంటే మీకు వచ్చే శాలరీకి బయటికి వెళితే అప్పనంగా మళ్ళీ వదిన అంతా ఆక్యుపై చేసేసుకుంటుందేమో ఒకటి, మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళలేమేమో రెండు, మనకి రెంట్ వేస్ట్ బయటికి వెళ్తే. ఇవన్నీ మైనస్లు. అయినా మీరు 1-2 సార్లు ఏదో వెళ్ళాను అన్నారు, అక్కడికి వెళ్ళినా మీ ఇద్దరు బాండింగ్ సరిగ్గా లేదు. అంటే మీకు సపరేట్ ఫ్యామిలీయో ఇంకొకటో కాదు, అసలు మీ ఇద్దరికే పడదు ఇక్కడ. ఎందుకు అంటే మీ క్యారెక్టర్ల వల్ల, ఆవిడ క్యారెక్టర్ వల్ల మీకు, మీ క్యారెక్టర్ వల్ల మేడం. అహంకారం ఒకటి, కోపం ఎక్కువ, సైకో మేడం ఆమె. ఆ సైకోతనానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల అమ్మాయికి భర్త వాల్యూ తెలియట్లేదు అని. ఇంకా మా బామ్మడిది ఇంకా పెళ్లి కాలే మేడం. పెళ్ళి అయితే ఇంట్లోకి వచ్చి ఉంటుంది ఆమె పంపిస్తుండే, పెళ్లి కాలేదు నేను పెడతా, ఎన్ని రోజులకున్నా నేను పెడతా, దగ్గర భూమి అయినా రాసిస్తే నేను పోషించుకుంటా, నువ్వేంది నీదేంది అని మాట్లాడాడు మేడం. మేము చెప్పకుండానే గారికి అర్థమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఒక మగపిల్లోడు ఒక ఆడపిల్ల ఉంటే మనం చాలా సందర్భాల్లో జోక్స్ వింటూ ఉంటాం. మా అల్లుడు మా ఇంట్లో అంట్లు తోముతున్నాడంట, అబ్బా మంచి అల్లుడు అండి అని. అదే పని కొడుకు చేస్తే అబ్బో మా కోడలు అసలు మా అబ్బాయిని బానిసం చేసి పడేసింది అని. ఇక్కడ ఆ అబ్బాయికి బామ్మర్దికి పెళ్ళి అవ్వకపోవడం వల్ల సిస్టర్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలా ఎంటర్టైన్ చేయడం వల్ల నా జీవితం నాశనం అయిందంటే, ఆ అబ్బాయికి పెళ్ళి అయితే బయట భార్యలు ఎలా ఉంటారో తెలుస్తుంది అని గారే చెప్తున్నారండి. ఇది నిజం. దయచేసి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కూడా పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళ భర్తలతో కాపురాలు చేసేలాగా, మెయిన్ అత్తలు ఎవరైతే అమ్మాయి తరపున ఉంటారో కొంచెం వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే బెటర్. ముందే పెళ్ళప్పుడు కొంచెం చెప్పండి, ఎందుకంటే కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు వేరుంటాయి. అడ్జస్ట్ అవ్వాలి. అలా అడ్జస్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజున మనకు అమ్మమ్మలో తాతయ్యలు, అమ్మలో నాన్నలు మిగిలారు. ఈ జనరేషన్కి రేపొద్దుట ఒక అమ్మో నాన్నే ఉంటున్నారు. అది కూడా ఉండరేమో కొంతకాలానికి. ఎవరికాలు టెస్ట్ ట్యూబ్ బేబులు కానీ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆ జనరేషన్లోకి దయచేసి వెళ్ళకూడదు. అంటే కొంచెం మోరల్ వాల్యూస్ నేర్పించండి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి. మీ విషయానికి వస్తే మీకు చాలా తక్కువ మార్క్స్ పడుతున్నాయి. మీ ఆవిడికి తక్కువ మార్క్సే పడుతున్నాయి, మీకు తక్కువ మార్క్సే పడుతున్నాయి. ఒకటి, అనవసరంగా అనుమానిస్తుంది భర్తని, ఎటువంటి ఎవిడెన్సులు లేకుండా చెప్పుడు మాటలు వింటుంది. 3, విపరీతమైన ఆరగెన్సీ. ఎందుకంటే ఆ అమ్మాయి మంచిదైతే సపరేట్ ఫ్యామిలీ పెట్టినప్పుడే భర్తని తన వైపు తిప్పేసుకునేది. తిప్పుకుంటేనే కాపురం నిలబడుతుంది. మీరు ఆవిడ చేతిలోకి వెళ్ళాలి, ఆవిడ మీ చేతిలోకి ఉండాలి. మీరిద్దరే ఫైనల్గా ఉండేది. మీ పిల్లల పెళ్ళిళ్ళే వాళ్ళ గర్మని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి. అలా మీరిద్దరూ ఉండాలంటే ఎక్కడ అండర్స్టాండింగ్ ఉంది? ఆవిడ అనుమానిస్తుందన్నా సరిపోయింది మీకు, మీరు చేసే పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాండింగే లేదు. 2, ఎప్పుడన్నా గొడవ అయితే ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని అనుకోకండి. ఎవరి కోపం వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ఆవిడకి ఆల్రెడీ చాలా రేంజ్లో ఉంది బాధ. అది అరగెన్సీ కానీ, కోపం కానీ, అనుమానం కానీ, ఏదైనా మీరంటే ఒక అసహ్యం. ఆ మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది, ఆ స్టేటస్లు చూస్తే అర్థమవుతుంది. నువ్వు సర్వనాశనం అయిపో, నువ్వు చచ్చిపో, ఇయే ఆవిడ చెప్తున్నది. నీకు విడాకులన్నా ఇస్తా కానీ నువ్వు చచ్చిపోయినా నీ శవం చూడను. ఇవన్నీ అనాల్సిన అవసరం లేదు. అంతలా మాటలు జారేసినాక ఆ కాపురాలు నిలబడవు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మీతో కాపురం చేస్తుంది? ఇది మీకు అర్థమవుతుంది. కానీ పిల్లాడి కోసం నాకు భార్య కావాలండి అని మీరు అడుగుతున్నారు. అంత పాయిజన్ మనసులో పెట్టుకున్న అమ్మాయిని మేము కౌన్సిలింగ్స్ ఇచ్చి ఇప్పటికిప్పుడు ఇట్లా మాయలు మంత్రాలు చేయలేము సార్. ఒక మాట మేము మాట్లాడితే అదొక మంత్రంలా పనిచేస్తుంది.
అది పని చేసే వాళ్ళకే పని చేస్తుంది, యూజ్ లేని వాళ్ళకి పని చేయదు కదా. ఆవిడ వినడానికే ఇష్టపడకుండా చెవులు మూసుకుంటే మేము చేసేముంది, యూజే లేదుగా. నెక్స్ట్, ఇది కరెక్ట్ టైం కాదు ఆ అమ్మాయికి మేము ఫోన్ చేయడం కానీ మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. 2, ముందు మీరు రియలైజ్ అవ్వండి, మీరు చాలా టైం తీసుకోండి సార్. మీ అడ్వకేట్ చెప్పారు చూసారా, కరెక్ట్. ఓ 6 months కాకపోతే 1 year. ఎందుకంటే మనం ఏ కేసులు ఫైల్ చేయలేము, మనం వదిలించుకోలేము. ఆవిడే వద్దని వదిలేస్తే కాళ్ళకి దండం పెట్టో చీర పెట్టి వదిలించుకోండి. ఎందుకంటే మనం గట్టిగా పట్టుకొని ఒక అమ్మాయిని ఫోర్స్ చేయలేం. కాబట్టి కాలానికి వదిలేయండి మీ సమస్యని. ఆవిడ నాకు భర్త కావాలండి అంటే అప్పుడు మీకు కండిషన్స్ పెట్టే రైట్స్ వస్తాయి. ఏంటి మన ఫస్ట్ కండిషను? 1, మా వదినతో మాట్లాడకు. 2, మన ఇద్దరు సపరేట్ ఉందాం నువ్వు అన్నట్లే. 3, మా అమ్మ అప్పుడప్పుడు వస్తుంది, కనీసం ఆవిడ ఆరోగ్యం బాగా అసలు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అవును మేడం. సో ఈ టైంలో మీరు అందరూ బాగా చూస్తే అది పుణ్యం ఒక రకంగా. కానీ మోరల్ వాల్యూసే పోతున్న టైంలో ఇప్పుడు మేము ఈ అవతారాలు అయితే చెప్పలేం. కాబట్టి ఇట్లా ఎవరన్నా వింటే మీ వల్ల నిజంగా చాలా మందికి ఒక క్లారిటీ, ఆ పుణ్యం కూడా మీరు వేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీకు సమస్య క్లియర్ అయిందా లేదు, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఏది బెటర్ అనేది మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు ఒక 6 months నుంచి 1 year వరకు ఆ అమ్మాయిని టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు. కెరియర్, ఫైనాన్స్, సెటిల్మెంట్, కూర్చోండి హ్యాపీ, అమ్మని చూసుకోండి. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. 2, ఆ అమ్మాయి వైపు నుంచి ఏదైనా లీగల్ యాక్షన్ వస్తే అది డైవర్స్ అయితే అసలు కోర్టుకు కూడా వెళ్ళకండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. కానీ మీ అడ్వకేట్ సజెషన్లో ఉండండి, వెళ్ళాలా వద్దా ఎట్లా ఏంటి అని. అవి కాకుండా ఇంకేదైనా కేసులు ఫైల్ చేస్తే వెళ్ళండి, భార్య కావాలి అని. అలా ఓ 6 months అయిన తర్వాత కూడా అమ్మాయి వైపు నుంచి ఏమీ రాకపోతే ఓన్లీ చైల్డ్ విజిటేషన్ రైట్స్ కోసం వేయండి. ఎటువంటి కోర్టు ఆర్డరు లేకుండా మీరు ఫోర్స్ఫుల్గా సొంత తండ్రి అయినా కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తే వాళ్ళు ఒక క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు, అది చాలా డేంజర్ అండి. కోర్టు పర్మిషన్ తోటే వెళ్ళాలి. మీరు వదిలేయటము అంటే మన ఇండియన్ లాల ప్రకారం మనకు ఆప్షన్ లేదు, భార్యతో పాటు పిల్లల్ని వదిలేయాలి. ఒకటి కావాలి, ఒకటంటే మిమ్మల్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది మాకు. ఓకేనా? వద్దు అనుకుంటే ఇద్దరు వద్దు. పిల్లాడికి ఏం న్యాయం చేయాలో ఫైనాన్షియల్గా చేయండి, ఆ మ్యూచువల్ డైవర్స్ ఏదో ఇవ్వండి, యువతలకి రండి. లేదా అమ్మాయి ఇవ్వట్ల, జిడ్డుగానే తిరుగుతుంది, కాపురానికి రాదు, విడాకులు ఇవ్వదు, అనవసరమైన కేసులేసి తిరుగుతుంది అనుకోండి, మీరు చైల్డ్ విజిటేషన్ రైట్స్ అడగండి. ఈ రోజుకి మీకు అడిగే రైట్స్ ఉన్నాయి, అప్పుడు అడిగే రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు అడిగితే అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం అవుతుంది. మీరు లేట్గా అడిగారు, మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారని ఏ కోర్టు అనదు. ఎందుకంటే జెంట్స్కి లానే లేదు. అనవసరంగా మీరు ఇప్పుడు పిటిషన్ వేస్తే కాపురానికి వచ్చే అమ్మాయి ఆగిపోద్దేమో. సో సమస్యని కాలానికి వదులుదాం. 100% మీకు ఏది బెటరో దేవుడు డిసైడ్ చేసే ఉంటారో అలాగే జరిగింది. లీగల్గా వచ్చేసరికి ఇందాక నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, అప్పుడే లీగల్ లిటిగేషన్లోకి దిగొద్దని నా బెస్ట్ సజెషన్. ఇలా ఒక స్టేజ్లో ఎత్తుక్కొని అసలు వెళ్ళకండి. మీ కేసు టీవీ షోల్లోనో ఇంకొక చోట అయ్యేది కాదు, పెద్ద మనుషుల దగ్గర కానీ లీగల్గా కానీ అయిపోద్ది. లేదా అసలు ఆవిడే ఇచ్చేస్తుంది. కూల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. నరేష్, ఇంకొక పాయింట్ మర్చిపోయాను. మీ ఇంట్లో ఒక టైం బాంబు మీ వదిన. అవును సార్. మీరు ఆవిడని పక్కన పెడితే కనుక రేపో మాపో మళ్ళీ తలుపు కొట్టేవని అంటది. తలుపు కొట్టినప్పుడు అనేటటువంటి అలిగేషన్ వేసినప్పుడల్లా నీ భార్య ఇంకా ఇంకా నీకు దూరం అయిపోద్ది. కాబట్టి మేడం చెప్పినట్టుగా కొంతకాలం రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ ఇంటి నుంచి ఎక్కడన్నా దూరంగా ఉంటూ, మీరు మీ అమ్మగారు కొంత దూరంగా ఉంటూ అది ఒక చిహ్నం కింద పంపించండి. అది ఒక సిగ్నల్ టువర్డ్స్ యువర్ వైఫ్ దట్ మా వదిన అనేటటువంటి వ్యక్తి నా జీవితంలో ఏ పాత్ర లేదు, ఆవిడ ఇంపార్టెంట్ కాదు, నువ్వే నాకు ఇంపార్టెంట్ కాబట్టి మా అమ్మతో పాటు నేను బయటకు వచ్చాను, ఇప్పటికైనా రా అనేటటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే ఆ టైం బాంబుని పక్కన పెట్టుకుని మీరు ఉండటం అనేది కూడా డేంజర్. అది ఇంకోటి సార్, మా మమ్మీని బయటికి తీసుకొని బయట పోయి రెంట్కుందామంటే నేను ఇన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో నానా అదే ఆవిడ సొంత ఇల్లు, ఆవిడ బయటికి వెళ్ళాల్సిన బయటికి అవసరం లేదు. రాను. ఒక్క నిమిషం, మీ బ్రదర్స్ వాళ్ళని బయటకు పంపించడానికి మీ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆవిడకి వాళ్ళు ఇష్టం లేకపోతే ఇందా మీకు అదే చెప్పా, ఇచ్చింది మేడం, మా మమ్మీ కూడా ఇచ్చింది. ఇస్తే పంపిస్తారు. రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వండి. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కోడలు పెద్ద అబ్బాయి ఎట్లా హింసిస్తున్నారు, నా ఇంట్లో అసలు ఎవరు వద్దు, ఆ రెంటలతో ఆవిడ బతికిద్ది, మీరు కూడా బయట ఉండండి. మీరు బయట ఉండండి అంతే, అందరూ బయట ఉండండి. ఆవిడ ప్రశాంతంగా ఉంచా, ఆవిడ స్వార్థితమైన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఉంటా, నేను ఈ టైంలో ఈడ మీ ఉన్నా. అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడే మీరు వెళ్ళండి. మేడం ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు మేడం, వాళ్ళకి పొజిషన్ లేదు. ఎందుకంటే వాడు కష్టం చేయడు, ఏదో అడ్డ మీద పని చేస్తాడు, ఒక రోజు చేస్తాడు, కనీసం కంప్లైంట్లు ఇస్తూ ఉంటే ఒక రోజు చేస్తాడు, కొంచెం కంట్రోల్ అవుతారు అని. అంతే. అలా ఇచ్చినాం మేడం. ఇచ్చిన తర్వాత కూడా సార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేరు, ఇప్పుడు నేను చెప్పిన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర సీనియర్ సిటిజన్ కంప్లైంట్ వేరు. అది 3 months నుండి 6 months లో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. చాలా సీరియస్గా తీసుకుంటారు మీ అమ్మగారు కంప్లైంట్ ఇస్తే. పైగా ఆవిడ ఇప్పుడు టీబీ పేషెంట్, చూడడానికి మీరైతే ఉండాలి కదా. మీ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఈ గొడవ అయిన రోజు మా నెక్స్ట్ డే నేను వెళ్దామంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు ఉండని, వాడు మంచిగా లేడు కదా, ఏదో ఒక దాంట్లో ఉండని అని చెప్పేసి మీకు వదిలేసి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా.
సరే మేము చెప్పేది అదండి, ఇప్పుడు అన్ని మీ మంచిగా చెప్పాము, అక్కడ ఉండొద్దు అని చెప్పినా మీరు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి సింగిల్ రూమ్ తీసుకొని ఉండడానికి నాకు రెడీ ఉన్నది, కానీ మమ్మీ నేను ఉంటేనే తింటా సార్, లేకపోతే తినదాం. మిమ్మల్ని వెళ్ళమని మేము అనట్లేదు సార్, మీకు ఏది కంఫర్టో అది చేయండి. అది ఓకే. ఫ్యూచర్లో రిస్క్ ఉంటుంది కాబట్టి, వదిన దగ్గర నుంచి రిస్క్ ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. అవును సార్, మీరు చెప్పేది కూడా నాకు అర్థమైంది సార్. ఓకేనా అండి, చాలా కన్ఫ్యూజన్లో వచ్చారు నిజం చెప్పాలంటే. మీకు మంచి క్లారిటీ మన డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇచ్చారని అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఆలోచించుకొని ఏది బాగుంటుందో అనేది చూసుకొని మీరు కంటిన్యూ చేసుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ. నమస్తే, ఆల్ ద బెస్ట్, వెళ్ళండి. చాలా కన్ఫ్యూజన్లో వచ్చారు. అసలు ఆయనకి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో వచ్చిన అతనికి చక్కటి సలహాలు చెప్పినందుకు డాక్టర్ గారు Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.